వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కోడి మాంసం ఎక్కువగా తినే ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పట్లో ఈ రోజుకి ముద్ద దొరికితే చాలు అనుకునే పరిస్థితి నుండి ఈరోజు ప్రస్తుతం సమాజంలో ముక్కలేందే ముద్ద దిగని రోజులకు వచ్చాము. 100% మాంసం లేనిదే చాలామంది ప్రజలు భోజనం చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన సమాజం ఉంది. చాలామంది ప్రజలు ఒకవేళ మాంసం లేకపోతే కనీసం గుడ్డైనా తినాల్సిందే భోజనంలోకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఎప్పుడంటే అప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, కొన్ని మండలాలలో కావచ్చు, మటన్ దొరకదు, సమయానికి దొరకదు. కాబట్టి ఎక్కువగా చికెన్ తింటూ ఉంటారు ప్రజలు. అయితే దీన్ని చికెన్ దుకాణదారులు ఆసరాగా చేసుకున్నారు. చికెన్ అమ్మకాలు మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రోజుకు లక్షల్లో కోట్లల్లో చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఆసరాగా చేసుకున్న కొన్ని దుకాణాల యజమానులు చచ్చిపోయిన కోళ్లను కూడా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇటీవలనే మనము తిరుపతిలో ఒక సంఘటన కూడా చూడడం జరిగింది. ఇలా రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎవరైనా అధికారులు వెళ్ళి పరిశీలించినప్పుడు బయటపడతాయి. అంతవరకు వారి వ్యాపారం యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో తిరుపతిలో ఏం జరిగింది? ఒక దుకాణం యజమాని చచ్చిపోయిన కోళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 10 రోజులకు పైగా అలాగే ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని వినియోగదారులకు అమ్మేవారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న చికెన్ దుకాణాల యజమానులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే చికెను మేము 220 రూపాయలకు 240 రూపాయలకు కేజీ అమ్ముతుంటే ఇతను 150 రూపాయలకు ఎలా ఇస్తున్నాడు అని అనుమానం వచ్చి వారు పరిశీలించగా అప్పుడు కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నాడని బయటపడింది. ఆ చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి 10 రోజుల వరకు అలాగే నిలువ ఉంచి ఆ మాంసాన్ని అతి తక్కువ ధరకు వినియోగదారులకు అమ్ముతూ వచ్చేవాడు. అయితే చుట్టుపక్కల ఉన్న దుకాణ యజమానులు గుర్తించడంతో వారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించి కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నారని, ఆ చికెన్లో ఈగలు పురుగులు ఉండడం గమనించారు. దుర్వాసన కూడా వస్తుందని గుర్తించి ఆ దుకాణాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి వారు రాష్ట్రంలో చాలామందే ఉంటారు. కాకపోతే అది అధికారులు వెళ్ళి దాడులు చేసినప్పుడు లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ఇలాంటి సమయాలలో అలాంటి సంఘటనలు బయటపడుతుంటాయి. కాబట్టి చికెన్ ఎక్కువగా తినేవాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో చాలా దుకాణాలు ఉంటాయి, కానీ కొంతమంది నీతి నిజాయితీగా అమ్మేవాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కోడి మాంసం తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కుళ్ళిపోయిన మాంసం వారు అమ్మితే అవి తినడం వలన ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది, వ్యాధులకు గురవుతారు. దుకాణాల యజమానులు డబ్బులకు ఆశపడి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా అయితే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, ఆయా మండలాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, ఎక్కడైనా అప్పుడప్పుడు దుకాణాలపై దాడులు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఇలాంటి కుళ్ళిపోయిన మాంసం, దుర్వాసన మాంసం, పురుగులున్న మాంసం ప్రజలకు అమ్మితే ఆరోగ్యరీత్యా చాలా అవస్థలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇటీవల అంతు చిక్కని వ్యాధి రావడం వల్ల కోళ్ళు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఎక్కువగా 1.20 కోట్ల కోళ్ళు చనిపోవడం జరిగింది వింత వ్యాధితో. ఆ వ్యాధి పేరు కూడా ఏంటంటే H1N1. ఈ వైరస్ రావడం వల్ల కోళ్ళు ప్రస్తుతం చనిపోతున్నాయి. ఈ వైరస్ కోళ్ళకు వస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 50,000 కోళ్ళు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డాయి. అదే కాకుండా
కల్లూరుతో పాటు యజ్ఞ నారాయణపురం, వెన్నవల్లి, నారాయణపురం తదితర ప్రాంతాల్లోనే కాకుండా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా కోళ్ళు మృత్యువాత పడ్డాయి అంతు చిక్కని వ్యాధితో. ఖచ్చితంగా చికెన్ ఎక్కువగా తినే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది దుకాణదారులు కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నారు. అదే కాకుండా ప్రస్తుతం కోళ్లకు వైరస్ వచ్చింది, మృత్యువాత పడుతున్నాయి చాలా చోట్ల. కోళ్ళ దుకాణాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఒక 5-10 రోజులు చికెన్, మటన్ తినకపోవడం వలన వచ్చే నష్టమేముండదు. వైరస్తో ఉన్న కోళ్ళను కానీ లేదా ఫ్రిడ్జ్లో నిలువ ఉంచిన మాంసాన్ని కానీ తినడం వలన రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చికెన్ తినే ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.